వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక్కసారి రెండు క్లిప్స్ చూడండి. A group of British lawmakers on Monday urged England to boycott their Champions Trophy match against Afghanistan next month in protest against the Taliban's crackdown on women. South Africa has joined in on the call to boycott Afghanistan, putting all the pressure right back onto the ICC to take action. అసలు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అండ్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డును రద్దు చేయాలి అని ఐసీసీపై ఒత్తిడి తీసుకెళ్తున్నారు? అసలు అప్కమింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో నిజంగానే ఈ రెండు జట్లు ఆఫ్ఘనిస్తాన్తో తలపడరా? ఒకవేళ తలపడకపోతే దానికి గల కారణాలేంటి? అసలు ఇంగ్లాండ్ పాస్ చేసిన ఆ డాక్యుమెంట్ ఎందుకు అంత వైరల్ గా మారుతోంది? 160 మంది పొలిటీషియన్స్ ఆ డాక్యుమెంట్ పైన ఎందుకు సైన్ చేశారు? ఆ డాక్యుమెంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క భవిష్యత్తును తేల్చబోతోందా? ఒకవేళ అదే నిజమైతే దానికి గల కారణాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అసలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలి అంటే మనం కాస్త ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. 2001 నుంచి 2021 వరకు డెమోక్రటిక్ పార్టీ అయిన ఇస్లామిక్ రిపబ్లిక్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తే వాళ్ళు చేసిన కరప్షన్స్ అన్ని తట్టుకోలేక తాలిబాన్స్ తిరుగుబాటు చేసి ఆ దేశ ప్రెసిడెంట్ ని దేశం నుంచి పరిగెత్తించి కొట్టి 2021లో అతన్ని గద్దె దింపి మరీ వీళ్ళు బాధ్యతలు చేపట్టారు. వీళ్ళు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోడర్న్ పరిపాలన కాదని ట్రెడిషనల్ పరిపాలన మొదలుపెట్టారు. అసలు ఈ ట్రెడిషనల్ పరిపాలన అంటే ఏంటి అంటే 18th and 19th సెంచరీలో ఇస్లామిక్ రాజులు ఏ కాన్స్టిట్యూషన్ అయితే వాడేవాళ్ళో ఇప్పుడు వీళ్ళు అదే కాన్స్టిట్యూషన్ వాడబోతున్నారు. ఆ కాన్స్టిట్యూషన్ లో మేజర్ అమెండ్మెంట్స్ దేనిపైన ఉన్నాయంటే మహిళల హక్కులపైన. వాళ్ళ స్వేచ్ఛను మొత్తం కట్ చేసి ఓవరాల్ గా పురుషుల ఆధిపత్యం ఉండేలాగానే అప్పట్లో కాన్స్టిట్యూషన్ ఉంది. సేమ్ అదే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 2021లో వాళ్ళు గద్దెనెక్కిన వెంటనే ఫస్ట్ ఏ రూల్ తీసుకొచ్చారో తెలుసా? మహిళలు ప్రీ స్కూల్ వరకే చదవాలి, లేదంటే ప్రైమరీ స్కూల్ కన్నా ఎక్కువ చదవకూడదు. సెకండరీ అండ్ ప్రీ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ కోర్సులు ఏవే కానీ పురుషులతో సమానంగా మహిళలు చదవకూడదు. మహిళలకు అసలు విద్యే అక్కర్లేదు అనే విధంగా ఒక రూల్ అయితే పాస్ చేశారు. అండ్ దాంతో పాటు ఏ రూల్ పాస్ చేశారంటే మహిళలు పురుషులతో సమానంగా ఏ ఆటలో ఆడకూడదు, ఇంటికే పరిమితం అవ్వాలి అని కూడా మరొక రూల్ పాస్ చేశారు. దాంతో అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పైన ప్రెషర్స్ వస్తూ వచ్చాయి. దానికి గల కారణం ఏంటి అంటే ఏ దేశానికైనా ఫుల్ టైం బోర్డు మెంబర్షిప్ ఇవ్వాలి అంటే తప్పకుండా బోత్ ఉమెన్స్ అండ్ మెన్స్ టీమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేయాలి. బట్ ఎప్పుడైతే తాలిబాన్స్ గవర్నమెంట్ చేపట్టారో అప్పుడు మహిళల ఇంటర్నేషనల్ జట్టు ఆల్మోస్ట్ రద్దయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే పైన చూసాం కదా, వాళ్ళు ఆ రూల్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ రూల్ ఇంప్లిమెంట్ చేసిన వెంటనే 20 మెంబర్స్ నేషనల్ కాంట్రాక్టెడ్ ఆఫ్ఘనిస్తాన్ ఉమెన్ క్రికెటర్స్ వెంటనే ఆ దేశాన్ని వదిలేసి మరీ ఆస్ట్రేలియాకి వలస వెళ్లాల్సి వచ్చింది. దానికి గల మేజర్ కారణం ఏంటంటే అక్కడున్న తాలిబాన్ ఫ్యాన్స్ ఆ మహిళా క్రికెటర్ల ఇళ్లపైన దాడులు చేసి మరీ ఆ ఇళ్లను తగలబెట్టి నానా హంగామా చేసి బీభత్సాలు సృష్టించారు. దాంతో ఒక దేశానికి రిప్రజెంట్ చేసిన ఈ ఉమెన్ క్రికెటర్స్ ఇప్పుడు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి వలస పక్షుల్లా ఎగిరిపోవాల్సి వచ్చింది. సో ఇలా దేశం రాజకీయాల మధ్య అట్టుడికిపోతూ ఉంటే ఇప్పుడు లేటెస్ట్ గా మరొకసారి వాళ్ళు పాస్ చేసిన రూలే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డును రద్దు చెయ్యండి అనే వరకు తీసుకొచ్చారు. లేటెస్ట్ గా ఏమని రూల్ పాస్ చేశారు అంటే ఉమెన్స్ అసలు బయట ఎక్కడే కానీ మాట్లాడకూడదు, స్కార్ఫ్ తోనే బయటికి రావాలి, స్కార్ఫ్ తీయకుండానే పనులన్నీ చేసుకుని లోపలికి వెళ్ళాలి, బహిరంగ ప్రదేశాల్లో అసలు వాళ్ళ గొంతుకును వినిపించకూడదని ఒక రూల్ పాస్ చేశారు మొన్న అక్టోబర్లో. దాంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అండ్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ ఆ దేశం యొక్క చర్యలను అరికట్టడానికి ఉమెన్స్ అందరికీ మద్దతు పలకడానికి February 21న జరగబోయే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అండ్ దాని తర్వాత February 26న జరగబోయే ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు మ్యాచ్లని రద్దు చేయండి, మేము ఆ దేశంతో ఆడము అని ఐసీసీ పైన ప్రెజర్ తీసుకొని వచ్చారు. అసలు ఐసీసీ వాళ్ళు ఇంత జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అస్సలు లేదు. ఎప్పుడో 2022లో ఒక కమిటీ అయితే వేశారు, కానీ ఆ కమిటీలో ఉన్న అందరు డైరెక్టర్స్ అండ్ సభ్యులు అందరూ మెన్సే. ఒక్క ఉమెన్ డైరెక్టర్ లేదా ఒక్క ఉమెన్ సభ్యురాలు కూడా ఆ కమిటీలో లేదు. ఇప్పటి వరకు ఆ కమిటీ ఇచ్చిన నివేదికలు ఏవి బయటకు రాలేదు. ఆ కమిటీ అసలు ఉమెన్స్ క్రికెట్ ముందు కొనసాగడానికి ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదని బేసిక్స్ అనేది టెస్ట్ చేయమన్నారు. బట్ ఆ బేసిక్స్ కూడా వాళ్ళు చెక్ చేయలేదు. ఇప్పటికీ ఏ నోటిఫికేషన్ బయటకు వెళ్ళలేదు. దాంతో ఐసీసీ పైన రోజు రోజుకి ప్రెజర్ పెరిగిపోతుంది. ఇలా అయితే కాదు, రోజు రోజుకి వాళ్ళు వాళ్ళ రూల్స్ ని స్ట్రిక్ట్ చేస్తూనే ఉన్నారు అని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ బోర్డు ని బ్యాన్ చేసేయండి అని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అండ్ దాంతో పాటు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ముందుకొచ్చారు. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో ఏముంది అంటే చెప్పా కదా, February 26న జరగబోయే మ్యాచ్ అయితే రద్దు చేయండి, ఆ మ్యాచ్ లో మేము పాల్గొన్నాం, దాంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ తో అప్కమింగ్ బయలాటరల్ సిరీస్ కూడా మేము ఏమీ ఆడము అని వాళ్ళు ఒక డాక్యుమెంట్ పాస్ చేశారు. ఆ డాక్యుమెంట్ పాస్ చేయడం గల కారణం ఏంటి అంటే పార్లమెంట్ లో 160 మంది పొలిటీషియన్స్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఆ డాక్యుమెంట్ యొక్క డూప్లికేట్ కాపీనే ఇది. ఆ 160 పొలిటీషియన్స్ అందరూ ఆ డాక్యుమెంట్ పైన సైన్ చేసి దాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు దాన్ని మనకిచ్చారు. బట్
లేటెస్ట్గా దాంట్లో కొన్ని చేంజెస్ ఏమని తీసుకొచ్చారు అంటే మా హెడ్ కోచ్ అండ్ మా కెప్టెన్ వాళ్ళిద్దరు నిర్ణయాలను బట్టి ఆ మ్యాచ్ ఆడాలా వద్దనేది ఉంటుంది. మేము దేనికైనా కట్టుబడి ఉంటాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మ్యాచ్ వద్దని అనుకుంటున్నాం. ఒకవేళ హెడ్ కోచ్ అండ్ కెప్టెన్ ఆ మ్యాచ్ ఇంపార్టెంట్ తప్పకుండా ఆడాలి అనుకుంటే వాళ్ళు ఆడొచ్చు. దానిపైన మేము శాంక్షన్స్ ఏమి పెట్టమన్నారు. బట్ దీనిపైన ఇప్పటికీ ఆ దేశం యొక్క హెడ్ కోచ్ అండ్ దాంతోపాటు జాస్ బట్లర్ అసలు ఏం మాత్రం స్పందించలేదు. అయితే ఐసీసీ టోర్నీస్ లో జరిగే మ్యాచెస్ ను బాయ్కాట్ చేయడం సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త ఏమో గానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ఏ మాత్రం కొత్త కాదు. 2003 ఓడీ వరల్డ్ కప్ ను కో-హోస్ట్ చేసిన జింబాబ్వేకి వెళ్లి ఆ దేశంలో వాళ్లతో మ్యాచ్ ఆడమని తేల్చి చెప్పేశారు. దానికి గల కారణం ఏంటి అంటే అప్పట్లో ఆ దేశంలో కాస్త పొలిటికల్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. అందుకనే ఆ టోర్నీలో వాళ్ళు జింబాబ్వేతో మ్యాచ్ ఆడలేదు. బట్ ఫైనల్ గా 2 పాయింట్ల తేడాతో నాకౌట్స్ క్వాలిఫై కాలేదు. అది వేరే విషయం. ఇక ఈ సెకండరీ పాయింట్స్ అన్ని పక్కన పెట్టేసి మేజర్ పాయింట్ ఏంటి, ఐసీసీ వాళ్ళు దీన్ని అరికట్టగలరా, ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్లు సజావుగా జరపగలరా అంటే ఐసీసీ కదా ఈజీగా ఆ మ్యాచెస్ సజావుగానే జరిపించగలదు. అన్లెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ అండ్ ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వాళ్ళు కాస్త గట్టిగా ఈ స్టాండ్ పైన నిలబడితే తప్ప. ఎందుకు ఇలా అంటున్నానంటే ఐసీసీ వాళ్ళు ఎలా జరిపించగలరు అంటే ఆఫ్ఘనిస్తాన్ తో కనుక మీరు మ్యాచ్ ఆడకపోతే టోర్నీ నుంచినే బహిష్కరిస్తాము అనే విధంగా వాళ్ళు ఒక రూల్ ని కనుక పాస్ చేసి లేదా ఒక నోటీస్ ఇచ్చారంటే అప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ నో చెప్పడానికి ఉండదు, తప్పకుండా మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకు అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆ దేశం యొక్క రూలింగ్ పార్టీస్ నుంచి ప్రెషర్ వస్తే గనక అప్పుడు వాళ్ళు టోర్నీ నుంచి బయటికి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదంతా హైపోథెటికల్ కేసెసే, నాట్ షూర్. బట్ ఏదేమైనా ఇలాంటప్పుడు వీళ్ళు ఈ స్టాండ్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉమెన్స్ క్రికెట్ అంతరించిపోయింది అండ్ అంతరించిపోతూ ఉందనే కదా ఇప్పుడు ఇలా తీసుకుంటున్నారు స్టాండ్స్. సో ఇప్పుడు దానికోసం మరొకసారి ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ ను కూడా ప్రశ్నార్థకంలో పెట్టడం కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తోంది. లేదంటే గనక వీళ్ళు దీని బదులు ఐసీసీ పైన ప్రెషర్ తీసుకోవడానికి చాలా విధాలుగా కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పటి వరకు ఓవరాల్ గా ఐసీసీ కింద 108 రికగ్నైజ్డ్ క్రికెట్ బాడీస్ ఉన్నాయి. అందులో ఐసీసీ పైన ప్రెషర్ తీసుకురాగల ఎబిలిటీ కేవలం బీసీసీఐ అండ్ ఈసీబీకి మాత్రమే ఉంది. సో ఈసీబీ వాళ్ళు ఐసీసీకి గట్టిగా ప్రెషర్ చేసి ఒక కమిటీ ఏర్పాటు చేయండి, ఉమెన్స్ క్రికెట్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏవైనా చర్యలు తీసుకోండి అని ప్రెషర్ తీసుకెళ్తే బాగుంటుంది. అంతేగాని ఇలా చేయడం నాకెందుకో సబబుగా అనిపించింది. సో ఇది నా ఒపీనియన్ ఆన్ ఓవరాల్ గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో నా అనాలిసిస్ అండ్ నా రీసెర్చ్ నచ్చితే తప్పకుండా ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అండ్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ అయితే తెలియజేయండి. Subscribe for more content.